శ్రీ సాయిరాం. శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పరమ పావనమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సాయినాథుని యొక్క దివ్యమైనటువంటి లీలలు అనేకమైనటువంటి ఖండాలుగా ఇక్కడ ప్రవచించడం జరిగింది. ప్రేమస్వరూపమైనటువంటి సాయిని ప్రేమించటం సులభమైనటువంటి సాధనం. రాజయోగం, కుండలినీ యోగం, పూజ, ధ్యానం, జపతపాదులు, ఆత్మవిచారణ, త్యాగం ఇవన్నీ తెలుసుకొని మనం ఆచరించాలి అంటే చాలా కాలం వృధా అవుతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం మంచిదైనప్పటికీ కొంత శ్రమతో కూడుకున్నటువంటి పని. అయితే తేలికైనటువంటి పని ఏమిటి అంటే అన్ని రూపములు తానై వెలిసినటువంటి సర్వదేవతాతీతుడైనటువంటి భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని స్మరించుకుంటే హాయిగా సులభమైనటువంటి మార్గంలో మనం పయనించవచ్చు. శ్రమ అనేటువంటిది తగ్గుతుంది, కొంత సులభమవుతుంది. కేవలం స్వామిని స్మరించినంత మాత్రం చేతనే ఆత్మానంద అనుభూతి కలుగుతుంది. కాబట్టి పరమ పావనమైనటువంటి ఈ 9 రోజుల ప్రవచనములలో మాధుర్యంతో కూర్చున్నటువంటిది, పరిపక్వమైనటువంటిది, విమర్శనాత్మకమైనటువంటిది తత్వ విచారం జరిగింది. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వివిధమైనటువంటి రూపములలో స్వామికి అనేకమైనటువంటి రూపములతో వెలసినటువంటి మహానుభావుని యొక్క దివ్య వర్ణన చేయటం జరిగింది. అంటే స్వామివారికి తత్వ విచారణ అనేటువంటిది కూడా ఇక్కడ దోహదం చేయడం జరిగింది. సాయి అవతార తత్వాన్ని ఇక్కడ విభాగాలుగా చేయటం జరిగింది. ఏమిటి అంటే జ్ఞానసాయిగా, ప్రేమసాయిగా, ధర్మసాయిగా, యోగసాయిగా, వేదసాయిగా, అలాగే సత్యసాయిగా, ఆనందసాయి అనేటువంటి విధాలతో అవగాహన కొరకై అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. మధ్య మధ్యలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అవతార లక్ష్యములను, అలాగే పరమ పవిత్రమైనటువంటి వివిధ కవుల యొక్క దివ్యమైనటువంటి రచనలు కూడా దీనిలో స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా భాగవతమునందు కృష్ణుడు, భారతమునందు కృష్ణుడు. భాగవతమునందు కృష్ణుడు యొక్క లీలలు ఒక రకంగా ఉంటాయి. మహాభారతంలో ఉన్నటువంటి కృష్ణుడు ఒక రకంగా ఉంటాయి. మహాభారతంలో ఉన్నటువంటి కృష్ణుడు కురుక్షేత్ర రణంగాన అర్జునునికి విషాదయోగముని పురస్కరించుకొని కర్మ, భక్తి, జ్ఞాన వైరాగ్యములను ప్రబోధించి గీతాచార్యుడై మనకు ప్రకాశిస్తాడు. విశ్వరూప సందర్శనాన్ని కూడా అనుగ్రహిస్తాడు. సత్యస్య సత్యమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేస్తాడు. అలాగే ఈ పుణ్యమైనటువంటి విశేషములలో ఈ 9 రోజులు ఇదే ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. గీతాచార్యుడు సద్గురువై మహాభారతంలో కృష్ణుడు మనకు ఎలా దర్శనమిస్తారో అలాగే ఈ 9 రోజుల్లో స్వామి అనేకమైనటువంటి రూపములలో మనకు దర్శనమిచ్చేటువంటి ప్రవచనం మనకు జరుగుతుంది. మానవ జన్మ ఒక హృదయమే కురుక్షేత్రము అనుకోండి. ఈ హృదయమే కురుక్షేత్రమైతే నిరంతరం అరిషడ్వర్గములనేటువంటి శత్రువులతో మనం పోరాడాలి. విజృంభించి ఈ అరిషడ్వర్గములు అంతఃశత్రువులు అంటారు వీటిని. కౌరవ సైన్యంలాగా తయారైనవి. ఇది ఒక ప్రక్కన. ఇంకొక వైపున సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనేటువంటి పంచపాండవుల అనేటువంటి సద్గుణాలు మనలో పెంపొందింప చేసుకోవాలి. జయించేది పాండవులే తక్కువైనప్పటికీ. దేనికని? ఆ పరమాత్మ అండదండలు పొందినటువంటి వారు. స్వామి చెబుతారు, జనబలం, ధనబలం, దైవబలం. ఈ 3 బలములలో ఏ బలము గొప్పది? దుర్యోధనుడు జనబలం, ధనబలాన్ని చూసుకున్నాడు. కానీ అర్జునుడు దైవబలాన్నే ఆశించాడు. కాబట్టి అలాంటి దైవబలం మనకు కలగాలి. అప్పుడు కలిగినప్పుడు సమస్తమైనటువంటి శక్తులు మనకు కలిగి శాంతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, చివరకు మోక్షం కూడా కలుగుతుంది. పరాం శాంతి. కాబట్టి మనలో ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు, అహింసలు అనేటువంటివి పెంపొందించి
సాయి కృష్ణుడైనటువంటి మన స్వామి సనాతన ధర్మశాయి అయి సారథ్యమును వహించినటువంటి అవతారమూర్తి. అరిషడ్వర్గములనేటువంటి కౌరవుల సైన్యమును వధించి ధర్మక్షేత్రమైనటువంటి మన హృదయ భూమిలో శాంతి ప్రేమలు నెలకొల్పడానికి తాను అవతరించి జ్ఞానసాయిగా, ప్రేమసాయిగా, కర్మసాయిగా, యోగసాయిగా, ఆనందసాయిగా, శాంతిసాయిగా, ప్రశాంతినికేతనుడై ధర్మ సంస్థాపన, భక్త సంరక్షణ, విశ్వప్రేమ, విశ్వశాంతి అహర్నిశం నిర్విరామంగా కొనసాగించినటువంటి మన స్వామి ఆచరిస్తున్నటువంటి అవతార రూపములే చిన్ని చిన్ని మాటలతో అందించడం జరిగింది. కాబట్టి ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములను అందరూ కూడా చక్కగా స్వీకరించి స్వామిని పదే పదే చదవటం వల్ల మనకు ముక్తి కలుగుతుంది. స్వామి లీలలు వినగా 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 ఆయన ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని కోరిక కలుగుతుంది. ఆ తర్వాత ఓహో ఇంతటి గొప్పవాడు గదా అని మనకు భక్తి కలుగుతుంది. భక్తి ద్వారా సత్కర్మ ఆచరణ కలుగుతుంది. తద్వారా మనకు మోక్షప్రాప్తి కలుగుతుంది. శాంతం, ఆనందం కలుగుతాయి. కాబట్టి రసభరితమైనటువంటి విశేషములను అందరూ గ్రంథములలో చదవలేరు గనక ఎన్ని గ్రంథములు మీరు చదివినా ఏదో ఒక అనుమానం ఉంటుంది. చదివిన దాని కంటే కూడా విన్నంత జ్ఞానం ఎక్కువ. నాకు తెలిసినంతవరకు పెద్దలారా, మీరు పుస్తకములు చదివినా అన్నీ జ్ఞాపకం ఉండవు, కానీ కొన్ని వింటే చాలా విశేషములు తెలుస్తాయి. అందుకనే నవవిధమైనటువంటి భక్తి మార్గములలో శ్రవణం ప్రాధాన్యత వహిస్తుంది. అందుకనే శృణు, ఏ 18 పురాణములు వినండి, శృణు శృణు శృణు. కనుక విన్న కొద్దీ ఇంకా వినాలి అనిపిస్తాయి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అమృతవాక్కులు. కనుక పరబ్రహ్మ స్వరూపమైనటువంటి సత్యసాయి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి విశేషములను యథాశక్తిగా ఒక విశేషం చెప్పి ముగిస్తాను. ఆకాశంలోకి మనం బాణాలు వేస్తున్నాం అనుకోండి. మనం బాణాలు వేస్తూ ఉంటే ఆకాశం ఏమందో, వీడు ఆపుతాడు. ఆపితే ఏం జరుగుతుంది అంటే మనం అనుకుంటాం 2 కారణాలు. ఆపినందువల్ల వీడి అమ్ముల పొదిలో బాణాలన్నా అయిపోవాలి, వీడి చేతులన్నా నెబ్బుట్టాలి. అంతేగాని ఆకాశమంతటి విస్తృతం కలిగినటువంటి సాయినాథుని యొక్క సత్యసాయి బాబా వారి యొక్క దివ్యమైనటువంటి చరితలు మనం ఈ కొన్ని చెప్పుకుంటున్నాము అంటే ఇక మా దగ్గర అంతకంటే సరిపోయిందన్నమాట. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎందరెందరో మహనీయులు వారి వారి యొక్క దివ్యమైనటువంటి అమృత రచనలతో స్వామిని చెప్పి తరించారు. కాబట్టి ఆ తరించేటువంటి మార్గంలో మనం కూడా విని తరించాలి అని కోరుకుంటూ, సాయి కృష్ణ రామ సాయి సత్య సాయి దేవర నాగ సాయి ప్రేమ సాయి నన్ను హాయి నేలరా. సాయి కృష్ణ రామ సాయి సత్య సాయి దేవరా నాగ సాయి ప్రేమ సాయి నన్ను హాయి నేలరా. నిత్యధర్మ సత్యమూర్తి నిన్నే నమ్ముకుంటిరా. నిత్యధర్మ సత్యమూర్తి నిన్నే నమ్ముకుంటిరా. నీ పదార్చ నమ్ము సేతు నీరజాక్ష బ్రోవరా, నీరజాక్ష బ్రోవరా. భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని దివ్య చరణారవిందములకు 100,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి.